హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్రం అన్ని రాష్ట్రాలకు అయితే అలర్ట్ గా ఉండమని ఆదేశాలు అయితే జారీ చేసింది. అసలు ఎందుకు అలాగంటే ఆదేశాలు జారీ చేసింది, అసలు ఏమైంది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందైతే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. అసలు దేశంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చని, అలాగే నిఘా వర్గాలకు హెచ్చరికలు అయితే జారీ చేసింది కేంద్రం. అసలు అలాంటి దాడులు చేయడానికి కారణం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అయితే ముంబైలోని ఉగ్రవాది కీలక కుట్రదారు అయిన తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్ కు తీసుకువచ్చి విచారిస్తున్న నేపథ్యంలోనే దేశంలో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలకైతే హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు నదీ మార్గం నుండి చొరబడి దాడులు చేసే అవకాశం ఉందని చెప్పి, అలాగే డ్రోన్ ఐఈడి దాడులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. అయితే ఈ మేరకు రైల్వే శాఖ సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది కేంద్రం. నిజానికి 2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుండి తీవ్రవాదులు సముద్ర మార్గం నుండే వచ్చారు ముంబైలోకి. అలాగే ముంబైలోకి ప్రవేశించి సిఎన్ఎంటి ఒబెరాయి ట్రేడింగ్ తాజ్ మహల్ లోని మారణ హోమం అయితే సృష్టించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులోని తహవూర్ రానాను భారతదేశం అయితే విచారిస్తుంది. ఈ విచారణలో అతడు చెప్పబోయే సమాచారం కీలకంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ కుట్రలు బహిర్గతం అయ్యే అవకాశం అయితే ఉందని చాలా టాక్ అయితే వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలోని నిఘా వర్గాలు నుంచి ఈ అలర్ట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, కేంద్ర బలగాల నుంచి అయితే ఎలాగో రక్షణకి అన్ని రకాలుగా అయితే సిద్ధమయ్యే ఉంటారు. అలాగే మనం కూడా మన రక్షణలోని చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.